నమస్కారం. నేను చందు. సాధక స్ఫూర్తి. మనిషి కొత్తగా దారిని కనుగొనే సమయంలో ముళ్ళను తొలగించి రాళ్లను పగలగొట్టి దారిని సృష్టించాలి. ఎగుడు దిగుడు నేలను దున్ని సమతలం చేయాలి. ఎన్నో పాట్లు పడుతూ బాటలు వేయాలి. చీకటిలో నడుస్తూ వెలుతురు కోసం వెతకాలి. అగాధ లోయలో నుంచి ఉన్నత పర్వతాలను అధిరోహించాలి. ఇదే జీవితం అంటే. మనిషికి పట్టుదల చాలా ముఖ్యం. అది లేకుంటే మనిషి కాలు కదపలేడు, నోరు మెదపలేడు. అసాధ్యం అని తెలిసినా ఎలాగైనా సాధించాలనే పట్టుదల ఉంటే చాలు, మనిషికి అన్నీ వశమవుతాయి. మనిషికి తోటి మనుషులే కాదు, ప్రకృతిలోని జీవజాలం, పంచభూతాలు స్ఫూర్తినిస్తాయి. అన్వేషించాలనే శ్రద్ధ ఉంటే ఎంతటి సమున్నత లక్ష్యమైన వచ్చి ముంగిట వాలుతుంది. ఇందుకొక చిన్న కథ ఉదాహరణ. పూర్వం ఒక సముద్ర తీరంలో టిట్టిబం లకుముకి పిట్ట అనే పక్షి నివసించేది. అది ఒకనాడు సాగర తీరంలో గుడ్లను పొదిగి ఆ శిశు పక్షులకు ఆహారం కోసం అడవికి వెళ్ళిపోయింది. ఈ లోపల సముద్రంలోని కెరటాలు ఉప్పొంగి తీరాన్ని ముంచగా ఆ పక్షి గుడ్లు సముద్రంలో కలిసిపోయాయి. కొంతసేపటికి ఆహారం తీసుకొని వచ్చిన ఆ పక్షి తీరంలో గుడ్లు కనపడకపోవడంతో సముద్రంలో కలిసిపోయాయని గ్రహించింది. వెంటనే ఆ పక్షికి సముద్రంపై కోపం వచ్చింది. సముద్రం అంచున నిలబడి ఒక్కొక్క చుక్క నీళ్లు తాగుతూ తాగిన నీళ్లను తీరంలో ఉమ్మివేయడం ప్రారంభించింది. ఇలా నిర్విరామంగా ఆ పక్షి చేస్తున్న పనిని ఆకాశ మార్గంలో వెళ్తున్న నారద మహర్షి గమనించాడు. ఇంత చిన్న పక్షి ఇలా ఎందుకు సముద్రంలోని నీళ్లను నోటితో తీసుకొని తీరంలో ఉమ్మివేస్తుందో తెలుసుకుందామని తీరంలో నేలపైకి దిగాడు. ఎందుకిలా సముద్రంలోని నీళ్లను నోటితో తీసుకొని తీరంలో ఉమ్మివేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పక్షి, మహర్షి, నేను ఇక్కడ దాచుకున్న నా గుడ్లను ఈ సముద్రుడు తనలోకి లాగేసుకున్నాడు. నేను ఈ సముద్రంలోని నీళ్లను తోడి నా గుడ్లను తీసుకుంటాను, అందుకే ఇలా చేస్తున్నాను అని పలికింది. దాన్ని పట్టుదల చూసి నారద మహర్షికి ఎంతో ఆనందం కలిగింది. ఓ టిట్టిబమ, నీవు చిన్న పిట్టవే అయినా నీలో ఇంతటి పట్టుదల ఉన్నందుకు నిన్ను నేను అనుగ్రహించాలనుకుంటున్నాను. నా మహిమతో ఈ సముద్రం ఎండిపోయేలా చేస్తాను. నీవు నీ గుడ్లను తీసుకో అని పలికి నిమిషంలో సముద్రాన్ని ఎండిపోయేలా చేశాడు. లక్ష్మికి పిట్ట మహర్షికి నమస్కరించి తన గుడ్లను తీసుకొని వెళ్ళిపోయింది. ఈ కథ చిన్నదే అయినా స్ఫూర్తి విషయంలో ఎంతో మిన్నది. మనిషిలోని పట్టుదల అలా ఉండాలి. సముద్రంలోని నీళ్ళనన్నింటినీ తోడివేయగల సామర్థ్యం తనకు లేదని పక్షికి తెలుసు. అయినా దానిలో పట్టుదల ఏమాత్రం సడిలిపోలేదు. అసాధ్యమైనా సరే ప్రయత్నించాలనే తన మనిషికి విజయ సోపానం అవుతుంది. అసాధ్యమైనా సరే ప్రయత్నించాలనే తపన మనిషికి విజయ సోపానం అవుతుంది అని డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు రాసిన అంతర్యామి ఇది. సాధక స్ఫూర్తి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.